'ధురంధర్' మూవీ గురించి చూసుకుంటే ఎవరైనా థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే అది కూడా మన తెలుగు వాళ్ళ కోసం ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో డెఫినెట్‌లీ చూడండి భయ్యా. సో ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ బట్టి తీశారు కాబట్టి ఫిల్మ్ అయితే చాలా బాగుంది. సో ఎలా ఉంటుంది ఏందనేది ఫుల్‌గా డెప్త్‌గా వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మెయిన్‌గా కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. మన అర్జున్ రాపాల్ గారి గురించి మాట్లాడుకోవాలా. సో తిన్న రోల్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నిజం చెప్తున్నా, మేజర్ ఇక్బాల్ అనే క్యారెక్టర్ లో అయితే నటించారు. సో పాకిస్తాన్ వైపు ఉంటారు. సో తనది చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. సో అది మాత్రం వేరే రోల్ అని చెప్పొచ్చు. హంజా అలీ మజారి అలియాస్ మన రణ్వీర్ సింగ్. సో తనని పాకిస్తాన్ కి ఎందుకు పంపించాలి అనుకున్నారు, అక్కడ అక్షయ్ ఖన్నా గారి టీమ్ లో, అదే మన రెహమాన్ అనే క్యారెక్టర్ టీమ్ లో ఎందుకు జాయిన్ చేపించారు, అసలు జాయిన్ అవ్వాల్సిన పని ఏంటిది అనేది కోర్ లైన్ అని చెప్పొచ్చు. సో ఈ వేలో అయితే నడుస్తా ఉంటది. సో మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మూవీలో పాజిటివ్ విషయాలకు వస్తే మెయిన్ గా రణ్వీర్ సింగ్ గారి పేషెన్స్ అనేది ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది భయ. సో అది వేరే లెవెల్ డిజైన్ చేశారని చెప్పొచ్చు. అక్కడ ఎంత మిస్బిహేవ్ చేసినా కూడా విలన్స్ పాకిస్తాన్ లో, సో తను పడే సీన్, తన వచ్చిన గేమ్ ఏంటిది అనేది గుర్తు చేసుకుని పడే పేషెన్స్ మాత్రం వేరే లెవెల్ డిజైన్ చేశారు. ఫిలిం లో మాధవ్ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేశారు. సో తన ప్లానింగ్ కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ ఫిలిం లో. అంటే స్టార్టింగ్ పొజిషన్ లో మాధవ్ అనే క్యారెక్టర్ ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే ఇంటర్వెల్ పొజిషన్ ఓకే, సెకండ్ హాఫ్ పొజిషన్ ఒక వేలో అయితే రన్ అవుతుంది. ఇక మెయిన్ గా అంటే హైలైట్ అంటే సీన్స్ లో మన రెహమాన్ గారి క్యారెక్టర్ ఫిలిం లో సూపర్ టాప్ ది నాచ్ అయితే తీసుకెళ్లిపోయారు. సో యాజ్ ఎ ఫిలిం పరంగా చూసుకున్నట్టయితే ఇక క్లైమాక్స్ పొజిషన్ ఎలా ఉంటుంది ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అప్పుడప్పుడు కనిపించుకుంటా వెళ్తుంది. యాజ్ ఎ పోలీస్ ఎస్పీ క్యారెక్టర్ లో ఒక్కొక్కల క్యారెక్టర్ వైజ్ గా చెప్పుకుంటే చాలా లెంత్ అవుతుంది. దగ్గర దగ్గర 3 hours 30 minutes ఆ టైప్లో అయితే రన్ టైం అవుతుంటుంది. సో ఫిలిం కొంచెం రన్ టైం ఎక్కనే. అండ్ సెకండ్ పార్ట్ కోసం అయితే మార్చ్లో మనకి 2026లో వస్తుందని అనౌన్స్ చేశారు. సో చూడాలి. సో తెలుగులో ఎవరైనా మిస్ అయినట్టుంటే మాత్రం డెఫినెట్లీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ లైక్ అంటే కిల్లింగ్ సీన్స్ కానీ రణ్వీర్ సింగ్ గారితో ఒక స్టాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, అది తప్పిస్తే ఫిలిం ని చూడొచ్చు అని చెప్పొచ్చు. యాలినా జమాలి, సో అలియాస్ మన సారా అర్జున్. సో తన హీరోయిన్ క్యారెక్టర్ గురించి చూసుకున్నట్టయితే తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది భయ్య. మెయిన్గా ఒక క్యూట్ రోల్లో కానియచ్చు, లవ్ సీన్స్ కానియచ్చు, రణ్వీర్ సింగ్ గారికి తనకు వచ్చే సీన్స్ ఇవి కొంచెం బాగా అనిపించాయి. మరీ ఎంతలా రొమాన్స్ కాకపోయినా కూడా అవి ఓకే, అది బాగానే డిజైన్ చేస్తారు అని చెప్పొచ్చు. ఫిలింలో ఒకటే లైన్లో కాకుండా మనకు అర్థమయ్యే విధంలో చెప్పుకోవాలంటే ఒక్కొక్క ఎపిసోడ్ల టైప్లో మనకు హెడ్డింగ్ పెట్టుకుంటూ చాలా మంచిగా తీసుకెళ్లారు మనకు అర్థమయ్యే వేలో. సో అది మాత్రం బాగా అనిపించాయి. అండ్ ఇలా అయితే ఉంటుంది. 'ధురంధర్' ఫిలిం గురించి మాట్లాడుకోవాలంటే మరి మై రివ్యూస్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.